హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ తీరుకు నిరసనగా సీఎం నివాసం ముట్టడికి ఆయన పిలుపునివ్వడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా బీజేపీ ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ను వదిలిపెట్టబోమని, తమ పోరాటం ఆగదని ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేసినట్టు తెలుస్తోంది. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ తీరుకైతే నిరసనగా సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు ఈ రోజు గృహ నిర్బంధం చేశారు. అయితే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి నిన్న తగిన మెజార్టీ లేకపోవడంతో ఆ బిల్లు వీగిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ తో అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడంతోనే ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లుకు తగిన మెజారిటీ లేదని చెప్పేసి ఎన్డీఏ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ కు ఏదైతే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నటువంటి పార్టీలకు తీరుకు నిరసనగా దేశవ్యాప్త నిరసనలకు ఎన్డీఏ పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరించిన తీరుకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. నిన్నటి నుంచి అంటే బీజేపీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా పోలీసులు సైతం ముందస్తు జాగ్రత్త చర్యగా భద్రతా చర్యలు చేపట్టారు. తార్నాకలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆయనను ఇంటిలో నుండి బయటికి రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తుందని, నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా గృహ నిర్బంధంలో ఉన్నటువంటి రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఈరోజు శనివారం బీజేపీ నిరసనకు పిలుపునివ్వడము, తర్వాత పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేయడం, అదేవిధంగా బయట బీజేపీ శ్రేణులు కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళా కోటా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని, ఇది నారీ శక్తికి జరిగిన ద్రోహంగా కూడా బయట నిరసన తెలుపుతున్నటువంటి బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా తాము అరెస్టు సాగిస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి అటు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అంటే నిన్న ఏదైతే పార్లమెంటులో మనకు రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన అనంతరము అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది, మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, ఏదైతే డీలిమిటేషన్ ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన ఉందో దానివల్ల పలు రాష్ట్రాలకు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ప్రస్తుతం ఎన్డీఏ ఏదైతే ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలపై, ఏదైతే మహిళా బిల్లును కావాలనే అడ్డుకున్నారనేటటువంటి ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పటికీ రియాక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ప్రకటించడం జరిగింది, ఏదైతే తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, ఏదైతే డీలిమిటేషన్ పేరిట జరుగుతున్నటువంటి నియోజకవర్గాల పునర్విభజనకు తాము వ్యతిరేకమని ఇప్పటికే చెప్పడం జరిగింది. వాటిలో ఆ బిల్లులో ఏదైనా సవరణలు జరిగితే తాము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే తాము కూడా అందుకు సిద్ధమని చెప్పేసి మహేష్ గౌడ్ తెలుపుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ మహిళా బిల్లు గురించి ఏదైతే పార్లమెంట్ లో వీగిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ తప్పిదాన్ని తమపై వేసేందుకు ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ అంటే బీజేపీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. కావాలని తమపై దుష్ప్రచారం చేసేందుకు బీజేపీ ఇలాంటి చర్యకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి కాంగ్రెస్ వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాజకీయంగా నిన్న బిల్లు వీగిపోవడం, ఈ రోజు ఎన్డీఏ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మాత్రం శాంతి భద్రతల చర్యలలో భాగంగా అక్కడక్కడ పలువురు నేతలను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఉందని చెప్పవచ్చు. సుష్మా. రైట్, థ్యాంక్ యూ సలాం.